ఎన్నో ఏళ్ల క్రితం మాట ఇది. అలీబాబా అన్న పేరున్న కార్పెంటర్ ఉండేవాడు. అతను తన భార్యతో కలిసి నిరుపేద జీవితాన్ని గడుపుతుండేవాడు. అలీబాబా తన గాడిదను తీసుకుని అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్ళేవాడు. ఆ కట్టెల్ని అమ్మి ఇల్లు గడిపేవాడు. ఓ రోజు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు. అప్పుడు అతనికి ఏవో శబ్దాలు వినిపించాయి. అవి గుర్రాల శబ్దాలు. అతను కంగారు పడ్డాడు. వీడు దొంగ అనుకుంటాను, నేను దాక్కోవాలి. గాడిదని చెట్ల మధ్య కట్టేసి అలీబాబా చెట్టుపైకి ఎక్కేశాడు. ఆ గుంపు సరిగ్గా అదే చెట్టు కిందకి వచ్చి ఆగింది. అలీబాబా లెక్క పెట్టాడు. వాళ్ళు 40 మంది. వాళ్ళు ఎంతో భారీగా ఉన్న సామాన్ని గుర్రం నుండి కిందకి దింపారు. అలీబాబాకి అర్థమైంది వాళ్ళు దొంగలని. ఒకడు ఓ పెద్ద రాయి వైపు నడిచాడు. గట్టిగా అరిచాడు, తెరిచేయ్ సిమ్ సిమ్. అప్పుడు ఓ వింత జరిగింది. ఆ పెద్ద రాయి తొలగిపోయింది. ఒక గేట్ లాగా. ఎదురుగా ఒక గుహ ఉంది. దొంగలందరూ ఒక్కొక్కరుగా లోపలికి వెళ్లారు, తమ భారీ సామాన్ని తీసుకుని. చివరి దొంగ కూడా లోనికి వెళ్ళగానే ఆ రాయి యథాస్థితికి వచ్చేసింది. అలీబాబాకు నమ్మకం కలగలేదు. కొద్దిసేపటి తర్వాత ఆ రాయి మళ్లీ కదిలింది. దొంగలు బయటికొచ్చారు. సర్దార్ బయటికి వచ్చి మళ్లీ అరిచాడు, మూసేయ్ సిమ్ సిమ్. ఆ రాయి మళ్లీ మార్గాన్ని మూసేసింది. కొద్దిసేపటిలోనే గుర్రాలెక్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అలీబాబా చెట్టు నుంచి కిందకి దిగి తిన్నగా రాయి దగ్గరికి వెళ్ళాడు. అతను అవే మాటల్ని చెప్పాడు, తెరిచేయ్ సిమ్ సిమ్. ఆ పెద్ద రాయి శబ్దం చేస్తూ తొలగిపోయింది. అలీబాబా లోపలికి వెళ్ళాడు. లోపల ఉన్నది చూశాక అతని తల తిరిగిపోయింది. బంగారు నాణాలు, వజ్రాలు, ఖజానాలు చిందరబందరగా ఉన్నాయి. ఆశ్చర్యంతో 3 గోనెల నిండా నింపి తీసుకుని బయలుదేరాడు. బయటికి వచ్చాక మళ్లీ సర్దార్ చెప్పిన అవే మాటలు చెప్పాడు, మూసేయ్ సిమ్ సిమ్. అతను మొత్తం సామాన్ని గాడిద పైన పెట్టి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చాక అతను తన భార్యకు ఆ సామాను చూపించాడు. ఆమెకు కూడా అర్థం కాలేదు. అలీబాబా వీటిని ఎక్కడి నుండి తెచ్చాడో, ఇంత బంగారం ఎక్కడ దొరికింది? అలీబాబా ఆమెకి మొత్తం కథని చెప్పాడు. ఆమె విని చాలా సంతోషించింది. సామాన్ని బయటికి తీసింది. రండి లెక్క పెడదాం, మన దగ్గర ఎన్ని నాణాలున్నాయో. లేదు, ఒక లోయ తవ్వి దాంట్లో దాచివేద్దాం. నువ్వు నాణాల్ని దాచడానికి చోటు వెతుకు. నేను మీ అన్నయ్య కాసింని అడిగి పాత్రని తెస్తాను. అలీబాబా అన్నయ్య కాసిం చాలా ధనవంతుడు, దురాశ కలవాడు. ఎప్పుడు అలీబాబాకు సాయం చెయ్యడు. అందుకని అలీబాబా అన్నాడు, నాణేల గురించి ఎవ్వరితో చెప్పొద్దు, ఎవ్వరితో కూడా చెప్పొద్దు. అతని భార్య కాసింని కొలవడానికి పాత్రని అడిగింది. కాసింకు అనుమానం వచ్చింది. అతను అడిగాడు, అది నీకు దేనికి కావాలి? ఏం కొలుస్తావు నీవు దాంట్లో?
అలీబాబా భార్య నోటికి వచ్చిన అబద్ధం చెప్పింది. కాసింకి ఆమెపై నమ్మకం కలగలేదు. అతను కనిపించకుండా పాత్ర కింద తేనెని రాశాడు. ఆ పాత్రలోనే బంగారు నాణాల్ని కొలవసాగారు. తర్వాత మొత్తం నాణాల్ని పాతిపెట్టారు. ఆ తర్వాత అలీబాబా భార్య కాసింకు పాత్రను తిరిగి ఇవ్వడానికి వెళ్ళింది. ఆమె చూడనే లేదు పాత్ర అడుగున బంగారు నాణాలు అంటుకుపోయాయని. చాలా పెద్ద తప్పు చేసింది ఆమె. కాసింకి పాత్ర అందగానే అడుగున చూశాడు. బంగారు నాణాన్ని చూసి ఆశ్చర్యంతో ఉండిపోయాడు. అలీబాబాకు ఈ బంగారం ఎక్కడ దొరుకుంటుందో ఏమో. కాసింకు నిద్ర పట్టలేదు. ఉదయం కాగానే అతను అలీబాబా ఇంటికి వెళ్ళాడు. పాత్ర కింద ఉన్న బంగారు నాణాన్ని చూపించాడు. అలీబాబా, ఈ బంగారం నీవు కొనలేవు. ఇంత బంగారం ఎక్కడి నుండి వచ్చింది చెప్పు నాకు. అలీబాబా మొత్తం కథని అతనికి చెప్పాడు. ఇంకెవరికి ఈ విషయం చెప్పొద్దని చెప్పాడు. నీవు నన్ను చోటికి తీసుకెళ్ళకపోతే నేను దొంగలకు చెప్తాను. కానీ కాసిం, అలీబాబాకు తెలుసు కాసిం అన్నంత పని చేస్తాడని. అందువల్ల అతన్ని అక్కడికి తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. ఆ బొయ్యారము ఈ గుట్ట వెనకాలనే ఉంది. పద ఇక్కడి నుంచి వెళ్దాం. మళ్ళీ ఆ దొంగ వస్తే రావచ్చు. ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చారు. అయితే కాసిం మనసంతా గుహలోనే ఉండిపోయింది. వెంటనే 2 గాడిదలను తీసుకుని గుహ వద్దకు వెళ్ళాడు. అక్కడికి రాగానే అలీబాబా చెప్పిన మాటల్ని చెప్పాడు. తెరిచేయ్ సిమ్ సిమ్. ఆ రాయి అడ్డు తొలగింది. మార్గం తెరుచుకుంది. కాసింకు నమ్మకం కలగలేదు. లోపల చూశాక ఆశ్చర్యంతో ఉండిపోయాడు. అంత బంగారాన్ని చూసి అతని ఆశ మరింత పెరిగింది. తొందరగా బంగారాన్ని సంచుల్లో నింపుకున్నాడు. సంచులు నిండగానే బయటకు వచ్చాడు. అయితే రాయి మూసుకుపోయింది. దాన్ని తెరవడానికి చెప్పవలసిన మాట కాస్త అతను మర్చిపోయాడు. నోటికి ఏది వస్తే అదే చెప్పసాగాడు. తెరిచేయ్ టిమ్ టిమ్, తెరిచేయ్ కుమ్ కుమ్, తెరిచేయ్ జిమ్ జిమ్. ఎన్ని మాటలు చెప్పినా ఆ రాయి కదల్లేదు. కంగారు పడ్డాడు. అతనికి మార్గం కనిపించడం లేదు. అంతలోకి దొంగలు గుహలోకి వచ్చారు. అతనికి కాసిం గాడిదలు చూసి అనుమానం వచ్చింది. తెరిచేయ్ సిమ్ సిమ్. ద్వారం తెరుచుకోగానే దొంగలు కాసింని పట్టుకున్నారు. అతనిని శిక్షించారు. అయితే నా దగ్గర దొంగిలించే దొంగ వీడేనా? అర్ధరాత్రి అవుతున్నా కాసిం ఇంటికి రాకపోవడంతో అతని భార్య కంగారు పడింది. ఆమె అలీబాబా సాయం కోరింది. అలీబాబా కాసింని వెతకడానికి బయలుదేరాడు. గుహని చేరుకోగానే కాసిం గాడిదలు కనిపించాయి. దొంగలు కాసింని చంపేశారని తెలుసుకున్నాడు. అతను తన భార్యకు అంతా చెప్పాడు. అతను నిర్ణయించుకున్నాడు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని. కొద్ది రోజుల పాటు అలీబాబా అతని భార్య కాసిం ఇంట్లోనే ఉండసాగారు. అతను అన్ని పనులు చూసుకోసాగాడు. దాన్ని పెంచాడు. అతను కూడా ధనవంతుడయ్యాడు. అదే సమయంలో దొంగల సర్దార్కు తెలిసింది గుహలోని బంగారం రోజూ తరిగిపోతోంది అని. అతను ఒక దొంగని విషయం కనుక్కోమన్నాడు. పట్నం వెళ్ళి కనుక్కో, ఎవరైనా కొత్తగా ధనవంతులై చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారా అని. ఆ దొంగ కళ్ళు అలీబాబాపై పడ్డాయి. బంగారు నాణాల్ని పట్టుకుని బజారులో తిరుగుతున్నాడు. అతని వెనకాలే వెళ్ళాడు.
అలీబాబా ఇంటిలోకి వెళ్ళగానే దొంగ ఒక గుర్తు పెట్టాడు. సాయంత్రం కాసిం భార్య గుర్రాలకి నీళ్ళివ్వడానికి వెళ్ళింది. అప్పుడు ఆ గుర్తుని గమనించింది. ఆమెకి తెలిసింది ఏదో ఆపద పొంచి ఉందని. ఆమె చుట్టుపక్కల ఇళ్లకు కూడా అలాంటి గుర్తునే పెట్టింది. ఉదయం కాగానే 40 మంది దొంగలు అలీబాబా ఇంటిని వెతకడానికి వచ్చారు. అప్పుడు వాళ్ళు అందరి ఇళ్లపై ఉన్న గుర్తుని గమనించారు. ఓడిపోయి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ సర్దార్ మొండివాడు. వేషం మార్చుకుని అతని వెతకసాగాడు. నిశ్శబ్దంగా అలీబాబా ఇంటికి చేరుకున్నాడు. తలుపు తట్టాడు. అలీబాబా తెరిచాడు. చాలా దూరం నుండి వచ్చాను. నూనె అమ్ముకుంటాను నేను. ఈ ప్రాంతంలో అందరికన్నా ధనవంతులు మీరే అని తెలిసింది. నా దగ్గర మీరు నూనె కొంటారా? అలీబాబా సర్దార్ని నూనె వ్యాపారి అనుకుని రాత్రి భోజనానికి రమ్మన్నాడు. 40 నూనె డబ్బాలను తీసుకుని అతను అలీబాబా ఇంటిని చేరుకున్నాడు. అలీబాబా అతనికి సకల మర్యాదలు చేశాడు. రాత్రి అక్కడే ఉండిపోమ్మన్నాడు. సర్దార్ వెంటనే సంతోషంగా అంగీకరించాడు. వాళ్ళిద్దరూ భోజనం చేస్తుండగా కాసిం భార్య నూనె డబ్బాల్ని చూడడానికి వెళ్ళింది. ఆమెకి ఏవో శబ్దాలు వినిపించాయి. ఇప్పుడు బయటికి రమ్మంటారా? వద్దు, కొద్దిసేపు తర్వాత. ఆమెకి అర్థమైంది అవి నూనె డబ్బాలు కావని, అందులో దొంగలున్నారని. ఆమెకి అర్థమైంది వాళ్ళు ఎందుకొచ్చారన్నది. ఆమె వంటింట్లోకి వెళ్ళి చాలా నూనెని కాచింది. ప్రతి డబ్బాలో వేడి నూనె పోసింది. లోపల ఉన్న దొంగల స్థితి చెప్పక్కర్లేదు. వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. రాత్రి అందరూ నిద్రపోయాక సర్దార్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు రండి. ఎలాంటి చలనం కనబడలేదు. అందుకని మళ్ళీ చెప్పాడు. పడుకున్నారా ఏంటి? అతను మళ్ళీ చెప్పాడు. జవాబు రాలేదు. అప్పుడు ఒక డబ్బా మూతని తెరిచి చూశాడు. అందులో దృశ్యం చూసి అవాక్కయ్యాడు. తను వాళ్ళకి దొరకకూడదని భయంతో పారిపోయాడు. ఇక ఎప్పుడు వెనక్కి రాలేదు. మర్నాటి ఉదయం కాసిం భార్య అలీబాబాకు జరిగింది చెప్పింది. ఇక దొంగల భయం లేకుండా మొత్తం అంతా కలిసి సంతోషంగా జీవించసాగారు. సిండ్రెల్లా మరియు 3 మాంత్రిగత్తెలు. ఒకానొకప్పుడు దూరంగా ఉన్న భూమిలో అక్కడ జీనియా అనే మాంత్రికురాలు నివసించేది. ఇప్పటి వరకు ఉన్న అత్యంత శక్తివంతమైన మాంత్రికురాలు ఆమె అని జీనియా నమ్మకం. కానీ ఫెయిరీ లేయాబెల్ ఆమె మంత్రాల్ని ఒకటి పలికినప్పుడు జీనియా తన మ్యాజిక్ బలహీనపడినట్లుగా గ్రహించింది. ఆమె తన మాయాజాలం ఉపయోగించి ఇంద్రజాలికుల్ని మరియు మంత్రగత్తల్ని తన బలగాల్లో చేరమని పిలిచింది. నేను మీ అందరినీ పిలుస్తున్నాను. ప్రతి చోట నుండి ఇంద్రజాలికులు మరియు మంత్రగత్తలు. నాకు ఒక సంకేతం ఇవ్వండి. జీనియా పిలుపులకు మొదట స్పందించింది దుష్టమంత్రగత హెల్లా. అప్పుడు నీటి అడుగున ప్రపంచం నుండి వేగా సంభాషణకు వచ్చింది. చివరకు వారు కలిసి ద్రోహమైన ప్రణాళికలను రూపొందించడం ప్రారంభించారు. స్నోవైట్ యొక్క అందాన్ని నాశనం చేయాలనుకుంటున్నానని హెలా చెప్పింది. ఇక వేగా మత్స్యకన్య ఆర్యకు హాని చేయడం ద్వారా నీటి అడుగున రాజ్యాన్ని నియంత్రించాలని ప్రణాళిక వేసింది. మేము యువరాణులపై యుద్ధాన్ని గెలవాలి, కానీ మేము సిండ్రెల్లాతోనే ప్రారంభిస్తాం. ఇక ఇప్పుడు స్నో వైట్, మరి
మర్మడారియా. ఆ ముగ్గురు మాంత్రికులు పగలబడి చెడు నవ్వు నవ్వారు. సిండ్రెల్లా తన చిన్న ఎలుక స్నేహితులతో సంతోషంగా ఉదయం లేచింది. మీరు ఎంత అందంగా ఉన్నారు నా రాకుమారి. కాని ఆమె సమాధానం చెప్పే ముందే వారి కాళ్ల కింద భూమి కంపించడం ప్రారంభమైంది. వారి చుట్టూ ఉన్న చెట్లు పడిపోతున్నాయి. వారి ఎడమ నుండి కుడివైపుకు జారిపోయారు. సిండ్రెల్లా స్నేహితుడు తెల్ల పావురం వారి వైపు భయంతో ఎగిరి వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతోంది? దయచేసి సహాయం కోసం పిలవండి తెల్లపావురం. తెల్లపావురం సిండ్రెల్లా యొక్క పరిస్థితిని గమనించింది. ఆమె సముద్రంలో నీటి అడుగున రాజ్యంలోకి కబురు చెప్పేందుకు వెళ్ళింది. అసలేం జరుగుతోంది? లేదు లేదు, కోట, నా ఫ్రెండ్స్ చూడండి, కోట పడిపోతుంది. కోట మసకబారడం ప్రారంభమైంది. అది భూమి నుండి తుడిచిపెట్టుకుపోతోంది. ఇదంతా ఎందుకు జరుగుతోందంటే ముగ్గురు దుష్ట ఇంద్రజాలకులు జీనియా, హెలా మరియు వేగా వారి క్రిస్టల్ బంతుల సహాయంతో కోటను మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. వారు దీన్ని ఆపలేరని భావించారు. ఇక ఎప్పుడైతే కోట పూర్తిగా ధ్వంసం అవుతుందో నువ్వు మాయం అయిపోతావు. సిండ్రెల్లా మరియు ప్రిన్స్ లియో కోట నుండి పారిపోతున్నప్పుడు వర్షం పడడం మొదలైంది. కాబట్టి వారు హ్యాజల్నట్ చెట్టు కింద ఆశ్రయం పొందారు. ఇది హ్యాజల్నట్ చెట్టు అంటే మనం లియోబెల్ ను పిలవచ్చు. సిండ్రెల్లా హ్యాజల్నట్ చెట్టుపై చేయి వేసి కళ్ళు మూసుకుని మంచి ఫెయిరీ లియోబెల్ ని పిలిచింది. లియోబెల్, లియోబెల్, మంత్రం విచ్ఛిన్నం చేయడానికి మాకు సహాయపడండి. ఆమె సిండ్రెల్లా గొంతు విన్నప్పుడు లియోబెల్ చెట్టు కింద కనిపించింది. ఆమె ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మంత్రదండం ఉపయోగించింది. చెట్టులో మంత్రగత్తెలున్నారు. సిండ్రెల్లా, ఇది ముగ్గురు మంత్రగత్తెలు చేసిన పని. వారు చాలా బలంగా ఉన్నారు. మనం త్వరగా ఈ మంత్రాన్ని విచ్ఛిన్నం చెయ్యాలి. కొద్దిగా మాయాజాలంతో అద్భుత లియోబెల్ అందరినీ కోటలోకి తీసుకెళ్ళింది. వారు వచ్చినప్పుడు వారు చూసిన దాని వారు నమ్మలేకపోయారు. పాత కోట మాయమైపోయింది. బదులుగా అక్కడ కొత్త చెడుగా కనిపించే కోట ఉంది. మోజరల్లా మరియు చెడ్డార్ కూడా ఆశ్చర్యంలో ఉన్నారు. అకస్మాత్తుగా కోట ముందు మాంత్రికురాలు జీనియా కనిపించింది. ఎల్లా మరియు వేగా ఆమె పక్కనే ఉన్నారు. మీరు తప్పు ప్రదేశానికి వచ్చారు. ఇప్పుడు మీకు ఇల్లు లేదు. ఇప్పుడు మీరు కూడా అదృశ్యమైపోతారు. ప్రతి దుష్ట మంత్రికురాలు సిండ్రెల్లా వద్ద మ్యాజిక్ బోల్స్ కాల్చడం ప్రారంభించారు. లియోబెల్ భయపడి సిండ్రెల్లాను తన మంత్రదండంతో మ్యాజిక్ కిరణాల నుండి రక్షించడానికి ప్రయత్నించింది. కాని ఆమె వల్ల చాతకాలేదు. మాయాజాలం శక్తి హరించింది. ఆమె దాదాపు ఓడిపోయింది. ఇకపై ఆమె మ్యాజిక్ మంత్రదండం పట్టుకోలేకపోయింది.
దానిని వదులుకుంది. సిండ్రెల్లా త్వరగా మ్యాజిక్ మంత్రదండాన్ని తీసుకుంది. దాన్ని మంత్రగత్తెలుగా మార్చింది. అదృష్టవశాత్తు మంత్రదండం నుండి వచ్చే కాంతి మ్యాజిక్ కిరణాల్ని ఆపగలిగింది. అయ్యయ్యో, ఇప్పుడు మనం ఏం చెయ్యబోతున్నాం? కానీ దుష్ట మాంత్రికురాలు వదులుకోలేదు. ఈసారి వేగా తన శక్తిని ఉపయోగించి భూమి లోపల నుండి నీటిని ఉపయోగించడం ద్వారా సిండ్రెల్లాను ఓడించింది. ఆమె భూమిని చీల్చింది. నీరు బయటికి వచ్చింది. నదులుగా ప్రవహించింది. అయ్యో, దీన్ని ఈమె ఎలా చేయగలిగింది? నువ్వు నన్ను ఎప్పటికీ ఓడించలేవు. నీరు ప్రవహిస్తుండగా ఊహించింది ఏదో జరిగింది. లిటిల్ మర్మెయిడ్ ఆర్యా తండ్రి కింగ్ పొసైడన్ కనిపించాడు. నేను మీ లేఖను చదివాను. వేగాన్ని నాకు వదిలేయండి. పొసైడన్ తన త్రిశూలాన్ని ఉపయోగించాడు. కొంత నీటిని మాంత్రికుల వైపు పంపించాడు. అద్దు, ఆపండి, మీరు దీన్ని ఇలా చేయకూడదు. వేగా నీటిని ఆపడానికి ప్రయత్నించింది, కానీ ఆమె చేయలేకపోయింది. పొసైడన్ తన త్రిశూలాన్ని మాంత్రికుల వైపు చూపించాడు. నీటిని మంచుగా మార్చేశాడు. దాంతో మంత్రిగత్తెలు ఒక పెద్ద మంచు బాక్సులో చిక్కుకుపోయారు. లియోబెల్ తన వంతు సహాయం చేసే అవకాశాని కోసం చూసింది. ఆమె తన మంత్రదండం వద్దకు చేరుకుంది. ఐస్ బాక్స్ చుట్టూ ఒక గొలుసును చుట్టడానికి తన శక్తినంతా ఉపయోగించింది. వాటిపై పెద్ద తాళం వేసింది. అప్పుడు దాన్ని తన సొంత పర్వతంపైకి విసిరేసింది. అక్కడికి ఎవరూ అద్రోహించే ధైర్యం చేయరు. చివరికి మంత్రగత్తెలు ఓడిపోయారు. ధన్యవాదాలు పొసైడన్. పొసైడన్ నీటి అడుగున రాజ్యానికి తిరిగి వచ్చాడు. మంచి ఫెయిరీ లియోబెల్ కొత్తగా భయంకరంగా కనిపించే కోటను మాయం చేసి సిండ్రెల్లా యొక్క అందమైన కోటను తిరిగి ఇచ్చింది. ప్రిన్స్ లియో మరియు సిండ్రెల్లా తమ కోటను తిరిగి పొందడంతో చాలా ఆనందంగా ఉన్నారు. ధన్యవాదాలు లియోబెల్. మంత్రగత్తెలు ఎంత దుర్మార్గంగా ఉన్నా వారు మిమ్మల్ని ఎప్పటికీ ఓడించలేరు. నేను నిన్ను ఎప్పటికీ కాపాడుకుంటాను ప్రియమైన సిండ్రెల్లా. మంత్రగత్తెలు వారు చేసిన దానికి శిక్షను పొందారు. వారు మంచు బాక్సుల్లో చిక్కుకున్నారు, ఒక పర్వతం పైన. సూర్యుడు మంచును కరిగించే వరకు వారు తమ జీవితాల్లోకి తిరిగి వచ్చారు. ఈ యుద్ధం ఇక్కడితో ముగిసిపోలేదు. లియోబెల్ ఇంకా సిండ్రెల్లా, రాపంజల్ యొక్క మంత్రగత్తె కామెలా మాతో చేరిన వెంటనే మీరంతా ఓడిపోతారు.